ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ఆధునిక అంతరిక్ష సాంకేతికతపై భారత అంతరిక్ష రంగం దృష్టి సారిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశ యువత సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రకృతి విపత్తుల సమయంలో జాతీయ విపత్తు నిర్వహణ దళం అందించే సేవలు ప్రభుత్వ నిబద్ధతకు చిహ్నంగా నిలుస్తున్నాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. తొలి ఖోఖో ప్రపంచ ఛాంపియన్షిప్ ట్రోఫీని భారత మహిళల జట్టు కైవసం చేసుకుంది. వార్తల వివరాలు. భారతదేశ అంతరిక్ష రంగాన్ని శాస్త్రవేత్తలు స్వావలంబన దిశగా తీర్చిదిద్దుతున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. ఈరోజు ఆకాశవాణి ద్వారా తన మనసులోని భావాలను ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 118వ సంచికలో ఆయన మాట్లాడుతూ, దేశ శాస్త్రవేత్తలు అంతరిక్షంలో ఉపగ్రహాలను అనుసంధానం చేసే రంగంలో మరొక అద్భుత విజయం సాధించారని అన్నారు. ఆధునిక అంతరిక్ష సాంకేతికతపై భారత అంతరిక్ష రంగం దృష్టి సారిస్తోందని నరేంద్ర మోదీ పేర్కొంటూ, ये सभी उपलब्धियां इस बात का प्रमाण है कि भारत के वैज्ञानिक और इनोवेटर्स भविष्य की चुनौतियों का समाधान देने के लिए कितने विजनरी हैं. हमारा देश आज स्पेस टेक्नोलॉजी में नए कीर्तिमान स्थापित कर रहा है. मैं भारत के वैज्ञानिकों, इनोवेटर्स और युवा उद्यमियों को पूरे देश की ओर से शुभकामनाएं देता हूं. సమున్నత భారతదేశ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ నెల 26వ తేదీన నిర్వహించుకోబోయే భారత గణతంత్ర 75వ వార్షికోత్సవం చాలా ప్రత్యేకమైందని, ఈ ఏడాదితో భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 సంవత్సరాలవుతోందని ప్రధానమంత్రి తెలిపారు. దేశానికి పవిత్రమైన రాజ్యాంగాన్ని అందించిన రాజ్యాంగ పరిషత్లోని ప్రముఖులు మనకు భారతీయ సంస్కృతి, సాంప్రదాయాల గురించి తెలియజేశారని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళా భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం అన్ని ప్రాంతాల, వర్గాల ప్రజలను ఒక్క తాటిపైకి తీసుకువచ్చిందని తెలిపారు. కుంభమేళాకు పెద్ద సంఖ్యలో వస్తున్న యువతను ఆయన అభినందించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రపంచ దేశాల నుంచి వస్తున్న ఆదరణ ప్రతి భారతీయుడికి గర్వకారణమని ప్రధానమంత్రి తెలిపారు. భారతదేశ పటిష్టమైన ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రజలు భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. జాతీయ ఓటర్ల దినోత్సవం జనవరి 25న భారత ఎన్నికల సంఘం ఏర్పడిందని ప్రధానమంత్రి తెలిపారు. దేశ పౌరులందరూ ఎల్లప్పుడూ తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ దేశ ప్రజాస్వామ్య బలోపేతానికి దోహదపడాలని పిలుపునిచ్చారు. ధైర్య సాహసాలకు ప్రతీకగా నిలిచిన దేశ మహోన్నత నాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని ఈ నెల 23వ తేదీని పరాక్రమ దివస్గా జరుపుకుంటున్నామని ప్రధానమంత్రి గుర్తు చేశారు. ప్రజల సంక్షేమం కోసం నేతాజీ చేసిన కృషి ఎప్పటికీ చిరస్మరణీయమని అన్నారు. ఆయన జీవితం నుంచి యువత స్ఫూర్తి పొందాలని సూచించారు. అలాగే యువత అంకుర సంస్థల వైపు ఆకర్షితులవుతున్నారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. దీంతో స్టార్టప్ ఇండియా రూపుదిద్దుకుంటోందని, దేశం డిజిటల్ యుగంలోకి ప్రవేశిస్తోందని అన్నారు. దేశాభివృద్ధిలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని వెల్లడించారు. నేటి యువత తమ అభివృద్ధి గురించి మాత్రమే కాకుండా సమాజ అభివృద్ధికి కూడా కృషి చేస్తోందని ప్రధాని పేర్కొంటూ, हमारे देश में जितने स्टार्टअप्स 9 साल में बने हैं, उनमें से आधे से ज्यादा टियर 2 और टियर 3 शहरों से हैं. और जब ये सुनते हैं तो हर हिंदुस्तानी का दिल खुश हो जाता है. यानी हमारा स्टार्टअप कल्चर बड़े शहरों तक ही सीमित नहीं है. और आपको यह जानकर हैरानी होगी कि छोटे शहरों के स्टार्टअप्स में आधे से ज्यादा का नेतृत्व हमारी बेटियां कर रही हैं. భారత ఖోఖో మహిళల జట్టు తొలి ప్రపంచ ఛాంపియన్ జట్టుగా నిలిచింది. ఈరోజు ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఖోఖో ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్లో భారత మహిళల జట్టు నేపాల్ను 38 పాయింట్ల తేడాతో ఓడించి టైటిల్ను గెలుచుకుంది. టోర్నమెంట్ తొలి మ్యాచ్ నుంచి ఆధిపత్యంతో ప్రతి మ్యాచ్ను గెలుస్తూ వచ్చిన మహిళల జట్టు ఫైనల్లోనూ అదే శైలిని కొనసాగించింది. ఈ క్రమంలో 78-40 పాయింట్లతో నేపాల్ను ఓడించి తొలి ప్రపంచ కప్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు.
జాతీయ విపత్తు నిర్వహణ దళం ఎన్డీఆర్ఎఫ్ ధైర్యం, అంకితభావం, నిస్వార్థ సేవ ఎనలేనిదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. జాతీయ విపత్తు నిర్వహణ దళం ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం వేదికగా వారికి ధన్యవాదాలు తెలిపారు. ప్రాణాలను కాపాడటం, విపత్తులను ఎదుర్కోవడం, అత్యవసర సమయాల్లో భద్రత కల్పించడంలో వారి అచంచలమైన నిబద్ధత అభినందనీయమని అన్నారు. విపత్తు నిర్వహణలో ఎన్డీఆర్ఎఫ్ ప్రపంచ ప్రమాణాలను నెలకొల్పిందని ప్రధానమంత్రి తెలిపారు. జాతీయ విపత్తు నిర్వహణ దళం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ విపత్తు నిర్వహణ దళం ప్రకృతి వైపరీత్యాలు, ఇతర సమయాల్లో ప్రజలను కాపాడుతూ పౌరుల భద్రతకు, ప్రభుత్వ నిబద్ధతకు చిహ్నంగా మారిందని సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇతరులను కాపాడేందుకు తమ ప్రాణాలనర్పించిన అమరవీరులకు ఆయన నివాళులర్పించారు. మరోవైపు కృష్ణా జిల్లా గన్నవరం మండలం కొండపావులూరులో జరిగిన ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ వేడుకలలో హోంమంత్రి అమిత్ షా పాల్గొని ప్రసంగించారు. इंडोनेशिया, टर्की और म्यांमार, वियतनाम, कई देशों के अंदर जब एनडीआरएफ की टीमें गई तब वहां की जनता को मदद करने में इनकी भूमिका की वहां के राष्ट्रीय अध्यक्षों ने पूरी प्रशंसा की है. एनडीएमए ने बनाई हुई नीतियों को जमीन पर एनडीआरएफ ने उतारा है और इसके कारण डिजास्टर मैनेजमेंट के मामले में आज भारत ग्लोबल लीडर बनकर बाहर आया है. మహాకుంభమేళాకు వెళ్లే యాత్రికుల సౌకర్యార్థం శ్రీమాతా వైష్ణోదేవి రైల్వే స్టేషన్ కత్రా, ప్రయాగ్రాజ్ మధ్య 3 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని ఉత్తర రైల్వే విభాగం ప్రకటించింది. మొదటి రైలు ఈ నెల 24వ తేదీన శ్రీమాతా వైష్ణోదేవి కత్రా స్టేషన్ నుండి బయలుదేరి 25న ప్రయాగ్రాజ్ చేరుకుని అదే రోజు తిరిగి బయలుదేరుతుందని అధికారులు తెలిపారు. తదుపరి 2 రైళ్లు ఫిబ్రవరి 7, 14 తేదీలలో కత్రా రైల్వే స్టేషన్ నుండి బయలుదేరి మరుసటి రోజు ప్రయాగ్రాజ్ చేరుకుంటాయి. తిరుగు ప్రయాణంలో ఈ రైళ్లు ఫిబ్రవరి 8, 15వ తేదీలలో ప్రయాగ్రాజ్ నుండి బయలుదేరి మరుసటి రోజు కత్రా రైల్వే స్టేషన్కు చేరుకుంటాయని వెల్లడించారు. గాజాలో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. స్థానిక కాలమానం ప్రకారం ఈ రోజు ఉదయం 8:30 ఇది అమల్లోకి రావాల్సి ఉండగా దాదాపు 3 గంటలు ఆలస్యమైంది. హమాస్ నుంచి ఇజ్రాయిలీ బందీల జాబితా విడుదలలో జాప్యం కావడంతో తొలుత శాంతి ఒప్పందం అమలుపై సందిగ్ధత నెలకొన్నప్పటికీ 3 బందీల వివరాలను హమాస్ సామాజిక మాధ్యమం వేదికగా విడుదల చేసింది. దీంతో కాల్పుల విరమణ ఒప్పందం అమలుకు ఇజ్రాయెల్ అంగీకరించింది. 15 నెలలుగా కొనసాగుతున్న యుద్ధానికి తాత్కాలిక ముగింపు పలుకుతూ ఇజ్రాయెల్, హమాస్లు ఇటీవల ఒక అంగీకార ఒప్పందానికి వచ్చాయి. అండర్-19 మహిళల క్రికెట్ టీ20 ప్రపంచ కప్లో కౌలాలంపూర్ వేదికగా వెస్టిండీస్తో ఈరోజు జరిగిన తొలి మ్యాచ్లో భారత జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 13.2 ఓవర్లలో 44 పరుగులకు మొత్తం వికెట్లను కోల్పోయింది. 45 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ 4.2 ఓవర్లలోనే 1 వికెట్ కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. ఈ టోర్నమెంట్లో భారత్ తదుపరి మ్యాచ్ ఈ నెల 21న మలేషియాతో ఆడనుంది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో ఈరోజు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సెక్టార్ 19లో భక్తులు, సాధువుల కోసం వేసిన గుడారాల్లో 2 వంట గ్యాస్ సిలిండర్లు ప్రమాదవశాత్తు పేలి మంటలు చెలరేగాయి. దీంతో సుమారు 30 గుడారాలు మంటల్లో దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రమాదస్థలికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. కాగా ఈరోజు 17 లక్షల మంది భక్తులు కుంభమేళాలో పాల్గొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. ఆధునిక అంతరిక్ష సాంకేతికతపై భారత అంతరిక్ష రంగం దృష్టి సారిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశ యువత సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రకృతి విపత్తుల సమయంలో జాతీయ విపత్తు నిర్వహణ దళం అందించే సేవలు ప్రభుత్వ నిబద్ధతకు చిహ్నంగా నిలుస్తున్నాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు.